హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగే 4కి లేసి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని పిల్లలకి రెడీ చేసి నేను పిల్లలు ఇద్దరూ కలిసి ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు పిల్లోడికి వెంట్రుకలు తీవాలంటే వాళ్ళ అమ్మవారికి మొక్కుబడి చేసుకున్నారంట. వాళ్ళు పిలిచారండి, వాళ్ళతో కలిసి నేను గుడికి వెళ్తున్నానండి. ఇక్కడ ఈ అమ్మవారికి వచ్చేసి కట్టు పొంగలి, అలాగే ఒక శారీ, మళ్ళీ వడబియ్యము అన్నీ అమ్మవారికి సమర్పించాలండి. అది వాళ్ళు మొక్కున్నారంట, అమ్మవారికి వాళ్ళు మొక్కుబడిని చెల్లిస్తున్నారండి. ఇక్కడ నేను కూడా అమ్మవారికి వచ్చేసి శారీ, అలాగే వడబియ్యమ్మకి అన్నీ నేను తీసుకున్నానండి. ఈ టెంపుల్ ఇంతకుముందు ఇలా లేదండి, ఇప్పుడు చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేశారండి. వెహికల్స్ అంతా పైకే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఇలాగా ఇక్కడంతా బండలు ఉండేవండి, ఇక్కడి ఇంకానే నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మంచిగా నీట్గా డెవలప్మెంట్ అయింది, వెహికల్స్ అంతా పైకే వెళ్తాయండి. పైకి కూడా వెళ్ళచ్చు వెహికల్స్తో, ఇక్కడ ఉంటాయి. కానీ నేను వెళ్ళలేదండి, నడుచుకొని వెళ్దామనేసి నేను పిల్లలు మంచిగా నడుస్తున్నాం అన్నమాట. ఎంత బాగుంది కదండి, ఈ నేచర్ను చూస్తూ మంచిగా ఆకులంతా రాలిపోయి మళ్ళీ చిగురు వచ్చి ఆ పూలు వచ్చాయండి, ఆ చెట్లకంతా మంచిగా ఉన్నాయి. ఇలాగ నేచర్ని చూస్తూ నేను పిల్లలు ఇద్దరూ కలిసి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి, ఈ టెంపుల్ హిస్టరీని మనము తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ముందు వచ్చేసి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉండేదండి. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లా ఇప్పుడు రీసెంట్గా మనకి మదనపల్లిని జిల్లా చేశారండి. ఇప్పుడు ఇది మదనపల్లి జిల్లాకి వస్తుందండి. మదనపల్లికి ఒక 1/2 అవర్ అవుతుంది అంతేనండి ఈ టెంపుల్కి. మా ఊరిని ఇంకా ఒక 2 అవర్స్ జర్నీ అవుతుందండి. మేము అర్లీ మార్నింగే వచ్చాం కదండి, అంత క్రౌడ్ లేదండి. ఇక్కడికి భక్తులు సండే అలాగే మంగళవారం చాలామంది వస్తారంటండి, చాలా రష్ ఉంటుందన్నమాట. మేము వెళ్ళింది గురువారం కాబట్టి అంత రష్ లేదండి, మంచిగా అమ్మవారి దర్శనమైంది అన్నమాట. అమ్మవారు నన్ను నడుచుకొని రా అని చెప్పారో ఏమో అండి, ఇక్కడిని ఇంకా నేను నడుచుకొని వెళ్ళానండి. చాలా మంచిగా అనిపించింది అన్నమాట నాకైతే. ఇప్పుడు ఈ టెంపుల్ని మనము స్టోరీని చూద్దాం రండి. నాకు ఎంత తెలుసో అంత మీతో షేర్ చేస్తానండి. ఒక 600 శతాబ్దాల వెనక్కి వెళ్తే మనము ఇక్కడ గోల్కొండ నవాబులు అనేవాళ్ళు ఉండేవారంటండి. గోల్కొండ నవాబులు ఇక్కడున్న గ్రామస్తుల్ని వచ్చి చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళంట. ఆ చిత్రహింసలని తట్టుకోలేక గ్రామస్తులు, ఆ గ్రామ ప్రజలంతా ఆ గ్రామాలని వదిలేసి ఇక్కడ దట్టమైన ఈ బాయికొండ అడవిలోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఉండేసి వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళంటండి. ఈ బాయికొండ, ఈ దట్టమైన అడవి ఆ గ్రామస్తులకి ఒక రక్షణ కోటగా మారింది. ఆ మంచిగా ప్రకృతి వడిలో ఉన్న గ్రామస్తులకి మంచిగా తాగడానికి మంచి నీళ్ళు, అలాగే తినడానికి జంతువులు, అలాగే పండ్లు అన్నీ లభించేయండి. ఆ ప్రకృతి వడిలో ఉంటూ వాళ్ళు మంచిగా జీవనాన్ని కొనసాగించే వాళ్ళు అన్నమాట. వీళ్ళకి ఈ ఆనందము ఎన్ని రోజులు ఉండలేదండి. కొద్ది రోజులు అయ్యాక తినడానికి ఆహారం లేక, తాగడానికి మంచినీళ్ళు లేవు, చాలా భీకరమైన కరువు వచ్చేసిందండి. దీన్ని గమనించిన అక్కడ ప్రజలంతా తిరిగి మనమందరూ మన గ్రామాలకి వెళ్ళిపోదాము అని నిర్ధారించుకున్నారండి.
అక్కడ గ్రామంలో మనం ఏదన్నా కొద్దిగా దాచుకున్న నిధి ఉంటే దాంతో అమ్మేసి మనం జీవనాన్ని సాగించవచ్చు అని అనుకున్నారంట. మళ్ళీ గ్రామానికి వచ్చేసిన ప్రజలు వచ్చాక ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిందండి. వాళ్ళు గోల్కొండ నవాబుల్ని ఇంకా చాలా వీళ్ళకి చిత్రహింసలు పెట్టడము స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక్కడ ప్రజల చిత్రహింసలు పెట్టడము దీన్ని చూసిన వాళ్ళకి చాలా బాధ అయిందండి. అక్కడ ఇంకా వెనకాల ఇంకా ఒక శబ్దము వినపడిసిందంట. నేనున్నాను మీకు, నేను మీతో కాపాడుతాను అని ఒక వాయిస్ వచ్చిందంటండి. ఎవరు ఇలా చెప్తున్నారు అని వీళ్ళు వెనక తిరిగి చూస్తే ఒక 80 సంవత్సరాల ముసలావిడంటండి, బామ్మగారు అన్నమాట. చాలా వయసు అయ్యి పండుబడిపోయిన ముసలావిడంటండి. అప్పుడు ఇక్కడున్న ప్రజలకంతా ఆశ్చర్యం వేసిందంట. మేము ఇంత యువకులయ్యిండి మేమే ఈ నవాబుల్ని ఏమీ చేయలేకపోయాము. ఈవిడికి 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఈవిడ ఏం చేస్తుంది అని ఇక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారన్నమాట. అప్పుడు ఇలాగే కాలం గడుస్తుంటే ఆ ముసలావిడ, నాకెవరూ లేరు, నేను మీతోనే ఉంటాను, మీతో పాటే ఉంటాను, నాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగిందంటండి. ఇక్కడున్న ప్రజలు, మాకే అన్నం లేదు తినడానికి, ఈవిడ కూడా పెట్టాలని మేము ఫుడ్ అని తిట్టుకొని ఒక్కొక్క ముద్ద పెట్టేవాళ్ళంటండి. అప్పుడు ఆవిడ పొగులంతా వీళ్ళతో ఉండేదంట. నైట్ అయ్యే వరకు కనపడేదంటండి, ఆవిడ మాయమైపోయేదంట. దీన్ని గమనించిన ప్రజలంతా ఒక కొద్ది రోజులు అబ్జర్వ్ చేశారండి. ఈవిడ పొగులంతా మాతోనే ఉంటుంది, రాత్రి అయ్యేపటికో వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా మాయమైపోతుంది అనేసి ఒక 7 మంది యువకులు గమనించుకున్నారంటే, ఇప్పుడు మనము రాత్రి అవుతుంది, ఈవిడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని మనం చూడాలి అనేసి అక్కడున్న యువకులు మాట్లాడుకున్నారంటండి. రాత్రి ఈవిడ వెళ్తున్నదం చూసి ఈవిడని ఫాలో అయ్యారంట. ఎక్కడికి వెళ్తుంది ఈవిడ ఏంటి అనేసి ఫాలో అవుతే, అక్కడ వీళ్ళ ప్రజల్ని కాపాడడానికి వచ్చింది ఎవరో కాదండి, ఆ రాత్రి సమయంలో ఆ దివ్యమైన శక్తిని చూసి, ఆ వెలుగుని చూసి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసిందండి. అమ్మవారు స్వయంగా జగన్మాతే ఈ గ్రామస్తుల్ని కాపాడడానికి వచ్చిందని తెలుసుకున్న యువకులకి చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మవారు బంగారు ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతుండగా వాళ్ళు 7 మంది సప్త మాతృకలతో కలిసి ఆటలు ఆడుతుండడం చూసి అక్కడున్న ఆ 7 మంది యువకులకి స్పృహ కోల్పోయారండి. వాళ్ళు ప్రత్యక్షంగా అమ్మవారే మనతో కాపాడడానికి వచ్చిందా జగన్మాత అనేసి స్పృహ కోల్పోయారు. అలాగే తెల్లారైంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు లేచారండి, వీళ్ళకి స్పృహ వచ్చిందన్నమాట. ఈ విషయాన్నంతా వీళ్ళు గ్రామస్తులకి చెప్పారండి. గ్రామస్తులకి చెప్తే, మనతో కాపాడడానికి వచ్చింది ఆ బామ్మగారు ఎవరు కాదు, జగన్మాతే అని చెప్పారండి. అప్పుడు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారన్నమాట. మళ్ళీ మనకి గోల్కొండ నవాబులు వీళ్ళు ప్రజలతో అంతా చిత్రహింసలు పెట్టడము స్టార్ట్ చేశారండి. అప్పుడు ఈ ఘోరాన్ని చూడలేక అమ్మవారే స్వయంగా మన గ్రామస్తులని రక్షించడానికి స్వయంగా అమ్మవారే ఖడ్గం పట్టి వచ్చారండి. గోల్కొండ నవాబులతో స్వయంగా అమ్మవారే యుద్ధం చేసి ఆ గ్రామస్తుల్ని కాపాడారు. అప్పుడు ఆ పట్టిన ఖడ్గానికి ప్రకృతి రాయి కూడా 2 ముక్కలు అయిపోయిందంటండి. ఆ రాయి కూడా ఇక్కడే ఉంది, అది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. అమ్మవారు అంత శక్తిశాలి, అమ్మవారు జగన్మాత అంత శక్తి స్వరూపిణి. ఆ గోల్కొండ నవాబులతో పోరాడి యుద్ధం గెలిచిందండి. అప్పుడు కూడా అమ్మవారికి ఉగ్రరూపం ఎక్కువైపోయి అమ్మవారు శాంతించలేదంట. ఇక్కడున్న గ్రామస్తులకంతా చాలా భయం వేసింది. అమ్మవారు కోపంతో రగిలిపోతున్నారు. అమ్మవారిని ఎలా శాంతింపచేయాలో గ్రామస్తులకి తెలియలేదండి. అప్పుడున్న గ్రామస్తులకి ఒక ఆలోచన వచ్చేసి
ఒక్క మేకపోతుని అమ్మవారికి బలి ఇస్తే ఏమన్నా అమ్మవారు శాంతిస్తారో ఏమో అనేసి ఒక్క మేకపోతుని బలి ఇచ్చారండి. అప్పుడు ఆ మేకపోతు రక్తం అమ్మవారి కాళ్ళ మీద పడ్డాక అమ్మవారు శాంతిచ్చారు అని చెప్తారండి. అక్కడున్న గ్రామస్తులు అమ్మవారిని ఏ కోరిక కోరలేదంటండి. అమ్మవారిని ఒకే ఒక్క కోరిక అడిగారంట. అమ్మ, నువ్వు మాకి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఏమీ వద్దమ్మా, నువ్వు మాతోనే ఉండమ్మా అని అడిగారంటండి. మాకు మాట ఇవ్వాలి అని అమ్మవారిని అడిగారంట. అప్పుడు అమ్మవారు, నాకు ఎప్పుడు మీరు మంచిగా ఇక్కడ పూజలు చేస్తారో, మీ భక్తిని మీ ప్రేమని ఇస్తారో అప్పటి వరకు నేను ఇక్కడ వెలిసి ఉంటాను అని అమ్మవారు వాళ్ళకి మాట ఇచ్చారంటండి. అప్పటి ఇంకా అమ్మవారు ఇప్పటి వరకు అదే శక్తి స్వరూపముగా, అదే జగన్మాతగా, అంతే మహిమాన్వితగా దేవిగా అమ్మవారు ఇక్కడ ఉన్నారండి. అంతే భక్తిని, అంతే విశిష్టమైన పూజలు అమ్మవారికి ఇప్పుడు జరుగుతాయి అన్నమాట. అమ్మవారు పట్టిన ఖడ్గం ఉంది కదండి, ఆ ఖడ్గానికి రక్తం ఉండేదంట. ఆ రక్తం అంతా అమ్మవారు ఇక్కడున్న ఒక బావిలో కడుక్కున్నారంటండి ఆ ఖడ్గానికి. అప్పుడున్న ఆ నీళ్ళకి దివ్యమైన పవిత్రత, శక్తి వచ్చింది అని చెప్తారండి. ఆ నీళ్ళని ఇక్కడికి వచ్చిన భక్తులు తీర్థంగా స్వీకరించి మనకి ఇక్కడున్న రైతులు వాళ్ళ పంటలకి పురుగు పట్టింటుందండి. అవి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా పోవంటండి. ఇక్కడున్న రైతులు వచ్చేసి అమ్మవారి తీర్థాలు తీసుకొని వాళ్ళ పంటల మీద చల్లితే ఆ పురుగు అంతా వెళ్ళిపోతుంది అని భక్తుల నమ్మకం అండి. అలాగే ఇక్కడ గొర్రెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, మేకలకి ఏమన్నా జంతువులకి ఏమన్నా అంటు వ్యాధులు వచ్చి దాంతో బాధపడుతుంటే ఏం చేసినా, ఏం వైద్యం చేసినా పోవంటండి. అమ్మవారి తీర్థాలు తెచ్చి దాని మీద చల్లితే ఆ రోగాలంతా మాయమైపోతాయి అనేసి ఇప్పటికీ ఆ తీర్థాలకి, ఆ జలాలకి అంత విశిష్టత ఉందండి. అలాగే ఆ నీళ్ళని మన ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న మన ఇంటి నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడున్న భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయం ఉండేది మనకి ఆంధ్ర రాష్ట్రంలో అయినా కూడా ఇక్కడికి వచ్చే భక్తులంతా మనకి పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రం ఇంకా చాలామంది భక్తులు వస్తారండి. ఇప్పటికీ అమ్మవారు మనం ఏం కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందండి. అమ్మవారు అంత మహిమగల అమ్మవారు అన్నమాట. ఇక్కడ ఇంకా ఒక విశిష్టమైన ఉందండి. ఇక్కడ అమ్మవారిని పువ్వు అడుగుతారండి. పువ్వు అంటే ఒక 3 పూలు పెడతారండి అమ్మవారి తలపైన పెట్టేసి మన కోరికని మనం మనసులో అడగాలండి. మన కోరికని మనం మనసులో చెప్పుకుంటే అప్పుడు అమ్మవారికి కుడి చేతి పక్క నుండే పువ్వు పడిపోతే మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అన్నమాట అండి. అమ్మవారే చెప్తారు. అలాగే మధ్యలో పువ్వు పడిపోయిందనుకోండి నెరవేరుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అని చెప్తారండి. అదే ఎడమ చేతి పక్కన్న పుష్పం ఇచ్చిందనుకోండి అమ్మవారు, మీ కోరిక నెరవేరదు, ఎప్పటికీ మీరు అడుగుతున్న కోరిక సరైనది కాదు అనేసి అమ్మవారు కరాఖండిగా చెప్పేస్తారండి. అంత మహిమాన్ గల అమ్మవారండి. నాకు మంచిగా దర్శనమైందండి అమ్మవారికి. చీర అంతా సమర్పించానండి. ఈ చీర అక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి కదండి, అక్కడ నేను కొనుక్కున్నాను అన్నమాట. అమ్మవారికి పెట్టిన చీరలో ఆ శారీ అండి అదేసి చాలా మంచిగా దర్శనమైంది. అక్కడే కాసేపు గర్భగుడిలో కూర్చొని కొంతసేపు అమ్మవారిని చూశానండి. ఫోను అలో చేయలేదండి, లోగాకి అమ్మవారిని నేను చూపించలేకపోయాను మీకు. చాలా మంచిగా నాకు దర్శనమైందండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకు. చాలా ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నానండి. మేము 10:30కి అంతా కిందకు వచ్చేసామన్నమాట. అమ్మవారు ఖడ్గం పట్టారు కదండి, అప్పుడు రాయి కూడా 2 ముక్కలు అయింది అని చెప్పాను కదండి, అది ఇదేనండి, ఈ ప్లేసేనండి. అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు మనకి ప్రకృతి బండ కూడా 2 ముక్కలు అయిపోయిందంటండి. ఆ ప్లేస్ ఇదే అని చెప్తారండి. అమ్మవారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి. ఇక్కడ
ఇక్కడ ఇంకా ఒక విశిష్టత ఉందండి. జంతువులను కూడా చాలా బలి ఇస్తారండి ఇక్కడ. అంటే భక్తులు ఏమన్నా ఒక కోరిక కోరుకొని అమ్మ ఇప్పుడు నేను బోర్ వేస్తాను, నీళ్ళు పడితే నేను నీ కొండకొచ్చి ఏదన్నా బలి ఇస్తాను అని మొక్కుకుంటారండి. చాలా బలులు జరుగుతాయండి ఇక్కడ. రక్తము పోతానే ఉంటుందండి కాలువల మాదిరిగా. ఇక్కడ అంతా నిరంతరమైన బలులు ఇస్తారండి. చాలా మంచిగా ఈ దేవాలయం గురించి నాకు తెలిసింది మీతో నేను పంచుకున్నానండి. ఇంతటి అవకాశం ఇచ్చిన ఆ జగన్మాతకి నా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇప్పుడు మాకు దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నామంట. మళ్ళీ నేను నడుచుకొనే వచ్చానండి అక్కడి ఇంకా ఇక్కడికి. వెహికల్ ఉన్నింది కానీ రాలేదు నేను అందులో. నడుచుకొని వెళ్దాము అనేసి వచ్చానండి. అంత ఏమీ ఎండ లేదు. అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మంచిగా దర్శనమైంది. అంత క్రౌడ్ కూడా లేదు. అమ్మవారిని చాలా మంచిగా చూశాను కూడా. మనస్ఫూర్తిగా మొక్కుకొని వచ్చానండి. అలాగే ఇక్కడ చూసారా మా పిల్లలు ఇద్దరు మామిడి చెట్టు ఎక్కారండి. మామిడికాయలు కోయడానికి ఇక్కడే టెంపుల్ దగ్గర ఉంటే ఎక్కారన్నమాట. ఇప్పుడు చాలా మంచిగా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి. కాయలు కోయడము ఇలాగా చేయడం అన్నమాట. మనకి చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి నాకు. మనము విలేజెస్లో ఉంటే ఇలాంటివి మ్యాంగోస్ కోయడము, ఏమన్నా కాయలకి వెళ్ళడము అలా చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు సిటీ లైఫ్ కదండి, పిల్లోళ్ళు ఇవన్నీ చాలా మిస్ అవుతారన్నమాట. మా పిల్లోళ్ళకి ఇది ఒక మంచి అవకాశం వచ్చిందన్నమాట కాయలు కోయడానికి. వాళ్ళు వద్దు వద్దు అంటున్న చెట్టు ఎక్కి కోసేశారండి కాయలు. అక్కడ ఎవరు కూడా లేరు అడగడానికి. దొంగతనం చేసినట్లే అండి మా పిల్లోళ్ళు మ్యాంగోస్. అది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. బాగా ఎంజాయ్ చేశారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందండి నాకు కామెంట్ చేయండి. నాకు ఏం తెలుసో అమ్మవారి గురించి నేను అది మీతో పంచుకున్నానండి. నాకు కూడా అమ్మవారి గురించి 4 మాటలు చెప్పే అంత భాగ్యాన్ని ఇచ్చిందండి అమ్మవారు ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి.